మీ ముఖంలో ఈ చిరునవ్వు ఏంటి విషయం? మీరు చూస్తుండండి, నేను కొద్ది రోజుల్లోనే చాలా ధనవంతుణ్ణి కాబోతున్నాను. ఇలా మేము చాలా సార్లు విన్నాం. ఏం ప్రియా? అవును. మీ ఇద్దరికి చూపించడానికి నా దగ్గర ఒకటి ఉంది, కానీ ఈ సమాచారాన్ని మీరు ఇంకెవ్వరితోనూ పంచుకోకూడదు. హాహా, ముందు చెప్పు. తెలుసా, నాకు ఎలాంటి వీడియో దొరికిందంటే నిధికి తాళం చెవి లాంటిది. అలాంటిదేముంది ఆ వీడియోలో? ఈ వీడియోలో ఈయన మార్కెట్ ఎక్స్పర్ట్. ఈయన అందరికీ తెలుసు. తన మిత్రులకి ఈ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నా. ఇంకా ఆయన చెప్పిన సెక్యూరిటీస్లో పెట్టుబడి పెడతాను. వావ్, ఇంత పెద్ద మార్కెట్ నిపుణుడి ఉచిత సలహా! ఈ వీడియో మీకెక్కడి నుంచి వచ్చింది? అలా ఉంటే నా పరిచయాలు అది వదిలేయండి. ఇప్పుడు ఎవరు వీటిలో నాతో పాటు పెట్టుబడి పెడతారో చెప్పండి. ఒక్క నిమిషం నకుల్, ఈ వీడియో నిజమో కాదో నువ్వు తెలుసుకున్నావా? ప్రియా, నువ్వు నా మాటని ఎప్పుడూ నమ్మవు. చింతించకండి, త్వరగా పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందుదాం. నేను ఈ వీడియో దాని సలహాను ధృవీకరించకుండా పెట్టుబడి పెట్టను. ఈ వీడియో నాకు పంపించు. ఈ వీడియోతో వాళ్ళని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తాను. అప్పుడు చూద్దాం ఏమంటారో దీని గురించి. అదిగో పంపించే వీడియో. వాళ్ళని ట్యాగ్ చేసి పోస్ట్ చేశాను. ఇటు చూడు, ఈ వీడియో చూసి చాలా మంది ట్యాగ్ చేశారు. ఇది నిజంగా ఆయన సలహానేనా అని అడుగుతున్నారు. ఇప్పుడే సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. ఈ వీడియో డీప్ ఫేక్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది మార్చబడింది. ఏంటి? మంచిదైంది నేను నీ మాట విన్నాను. తొందర పడిపోయి ఉంటే నేను చాలా ఎక్కువ నష్టపోవాల్సి వచ్చేది. ఆన్లైన్లో చూపించే ప్రతి దానిపైన ఇలా ఆధారపడకూడదు. ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. వాటిని దుర్వినియోగం చేసి పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారు. అందుకే మీరు బాగా పరిశీలించి ఇన్వెస్ట్ చెయ్యండి. జాగృతమవ్వండి. సరైన పెట్టుబడులు పెట్టండి.